హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిచ్యువల్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ చేయడం ఎలా ఏంటి అనేది. సో బేసికల్గా నేను ఒక వీడియోలో అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక వీడియోలో క్లియర్గా అంటే ప్లెయిన్గా ఆల్బమ్ షీట్స్ని డిజైన్ చేయడం ఎలా ఏంటి ఓన్లీ ఫొటోస్తోని ఎలాంటి పిఎస్డి ఎలిమెంట్స్ వాడకుండా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే కంప్లీట్గా వెడ్డింగ్ ఆల్బమ్ డిజైన్ చేయడానికి ప్లెయిన్ ఉన్న ఫొటోస్తోని చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు నీట్ లుకింగ్ రావాలి, ఇంకా కలర్ఫుల్గా షీట్ కనపడాలి అంటే ఇలా వెడ్డింగ్ ఆల్బమ్ టెంప్లెట్స్ని వాడి కూడా డిజైన్ చేయొచ్చు. బేసికల్గా ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ పిఎస్డి టెంప్లెట్స్ అనేటివి ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ ఈ టెంప్లెట్స్ వచ్చేసి మన దగ్గర చాలా టైప్స్ ఉన్నాయి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లింక్లో వచ్చేసి. జనరల్గా ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మీకు ప్రీ వెడ్డింగ్కి ఎలా ఎడిట్ చేయాలి అండ్ వెడ్డింగ్కి సంబంధించిన టెంప్లెట్స్ ఉన్నాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ రిసెప్షన్కి సంబంధించిన టెంప్లెట్స్ ఉన్నాయి. సో ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మనము ఒక 1 అవర్లో ఒక షీట్ డిజైన్ చేస్తే ఇక్కడున్న ఈ వెడ్డింగ్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని ఒక 15 to 20 minutes లోపల ఈజీగా వర్కౌట్ చేయొచ్చు. సో దీన్ని ఎడిట్ చేయడం ఎలా, అసలు ఈ టెంప్లెట్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు బేసిక్ లెవెల్ ఫోటోషాప్ లేయర్స్ గురించి తెలిసినట్లయితే ఇంకా ఈజియెస్ట్ ప్రాసెస్ అనమాట. ఈ లేయర్స్ని యూజ్ చేసుకొని ఈ టెంప్లెట్స్ని క్లియర్గా ఆల్రెడీ మనకి రెడీమేడ్గా తయారు చేస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కంప్లీట్గా టెంప్లెట్ ఫార్మాట్ అనేది కూడా మీకు ఇక్కడ మీ ముందు ఉన్నది. అంటే మీకు ఒక షీట్ సైజ్ ఎంత ఉంటుంది, జనరల్గా 1236 సైజ్లో అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ ఆల్ట్ కంట్రోల్ అయి కొట్టినట్లయితే మీరు చూసినట్లయితే విడ్త్ ఆల్రెడీ 36 ఉంది, హైట్ కూడా 12 ఉంది, అండ్ రెజల్యూషన్ వచ్చేసి 200 ఉంది, సరిపోతుంది ఇది కూడా. సో మీకు డైరెక్ట్గా ఒక టెంప్లెట్ అంటే ఒక ఆల్బమ్ షీట్కి ఎంతవరకు అయితే సైజ్ కావాలి, దాని ప్రింటింగ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ టెంప్లెట్స్ లోపల మీకు ఫ్రీగా రెడీ చేసి ఉంటాయి. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా రకాలు ఉన్నాయి. ఈవెన్ వెడ్డింగ్కి, ప్రీ వెడ్డింగ్కి, ప్రతి ఒక్క థింగ్కి అంటే మీరు ఎక్కువగా రిస్క్ తీసుకొని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ప్రీ వెడ్డింగ్కి అంటే ఆల్రెడీ మనకి షీట్ 1లో ఆ స్టైల్స్ అనేటివి మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఈ టెంప్లెట్స్ని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ చూసినట్లయితే కింద హ్యాపీ వెడ్డింగ్ సెరమనీ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, అండ్ దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి 3 ప్లేసెస్ ఉన్నాయి. 3 ఎంటీ వైట్ బాక్సెస్ ఉన్నాయి, రెక్టాంగులర్ బాక్సెస్. ఈ రెక్టాంగులర్ బాక్సెస్ లోపల మనకు సంబంధించిన పిక్స్ని అయితే ఎలా అయితే ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాం. జనరల్గా ఇక్కడ ఫస్ట్ అయితే ఒకసారి మీరు ఇక్కడ ఆటో సెలెక్ట్ ఆన్ చేసుకొని ఈ లేయర్ 1 మీద అంటే రెక్టాంగులర్ 1 మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇది ఏ లేయరో అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయినాక కొన్ని సెలెక్టెడ్ పిక్చర్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. అంటే మీరు వెడ్డింగ్ లోపల డిసైడ్ అవుతారు కదా కొన్ని పిక్చర్స్ అయితే. సో ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి, నేను ఇందులో నుంచి ఐఎమ్ టేకింగ్ ఒక పిక్చర్ని అయితే తీసుకుంటున్నా. డైరెక్ట్గా ఆ పిక్చర్ని ఏం చేద్దామంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఎక్కడికి, ఫోటోషాప్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని జస్ట్ యూస్ ఎంటర్. సో మనకి ఆటోమేటిక్గా ఈ పిక్చర్ అయితే ఈ లేయర్ 1 పైన అంటే 23 లేయర్ అని ఉంది కదా, ఇక్కడ పైన అయితే వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, రైట్ క్లిక్ చేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని కొట్టండి. సో ఇది ఆటోమేటిక్గా మన రెక్టాంగులర్ లోపలికి ఇన్సెట్ అయిపోతుంది. ఇన్సెట్ అయిపోయినాక దీని ట్రాన్స్ఫర్మేషన్ని మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. పిక్చర్ చాలా హైట్ పెడుతుంది కాబట్టి దీన్ని ఈ బాక్స్ లోపలికి సెట్ చేసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్, అండ్ డైరెక్ట్లీ ఆల్ట్ అండ్ షిఫ్ట్ పట్టుకొని మీకు కావాల్సినట్టుగా దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. అంటే మీకు ఎంత సైజ్లో కావాలి, ఎక్కడ వరకు కావాలనేది పిక్చర్ని అలైన్మెంట్ అయితే సెట్ చేసుకోండి ప్రాపర్గా. ఓకే, సో ఇందులో పిక్చర్ 1 ఇన్ ద సేమ్ ప్రాసెస్, పిక్ 2 కూడా అలాగే జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూస్ వాట్ ఎవర్ ద పిక్చర్ యూ హ్యావ్. ఓకే, మీకు ఏదైతే పిక్చర్ నచ్చుతుందో ఆ పిక్చర్ని అయితే తీసుకోండి అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ఫోటోషాప్, అండ్ జనరల్లీ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సో ఆటోమేటిక్గా మనకి ఇన్సెట్ అయిపోతుంది. Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డైరెక్ట్గా ప్రాపర్ సైజ్కి తీసుకొచ్చుకోండి, ఆల్ట్ అండ్ షిఫ్ట్ని హోల్డ్ చేసి. ఓకే, యూస్ ఎంటర్ అండ్ దెన్ ఇన్ ద సేమ్ పార్ట్ థర్డ్ వన్ ఆల్సో లైక్. సో ఇక్కడ మనకి థర్డ్ పిక్చర్ కూడా ఉంది కదా, ఇలాగే ఇలా ఒక్కొక్క పిక్చర్ని ఇప్పుడు చూసారు మీకు మనకి ఆటోమేటిక్గా షీట్ అనేది డిజైన్ అయిపోయింది. యాజ్ వెల్ యాజ్ డిజైనింగ్ అంటే టోటల్గా దాని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ఇప్పుడు మనం ఇదంతా ఫార్మేషన్ చేయాలి షీట్ని అంటే ఒక 2-3 గంటలు పడుతుంది. మనం డిజైన్ చేయొచ్చు, కానీ థింగ్ ఏంటంటే ఒక 2-3 అవర్స్ అనేది ఈ ప్యాటర్న్ డిజైన్ చేయడానికే పోతుంది. మనం టెంప్లెట్స్ వాడి డిజైన్ చేయడం వల్ల ఏంటి మనకు ప్లస్ పాయింట్ అంటే ఈ ప్యాటర్న్ కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి టకా అయిపోతుంది వర్క్. ఓకే, సో ఇక్కడ ఇంకా we have some more pictures.
I just drag and drop into the area. This is the process like. Okay, సో ఈ టెంప్లెట్స్ అన్ని నేను మీకైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ టోటల్గా దీంట్లో సెట్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక వెడ్డింగ్ మొత్తానికి ఎలా వర్కౌట్ చేయాలి ఏంటి అనేది అంతా మీకు లింక్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అరౌండ్ ఐ హ్యావ్ లైక్ 55 GB టెంప్లెట్స్ వరకు ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్లో అడగండి. ఐ విల్ మెన్షన్ ద లింక్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇది మేజర్ ప్రాసెస్. వన్స్ మనకి వర్క్ అయిపోయినాక అండ్ వెరీ సింపుల్, మనం దీన్ని జేపీజే లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో యూస్ ఎంటర్. ఇక్కడ అంటే ప్రతి ప్లేస్లో మీరు ఈవెన్ జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ప్రతి ప్లేస్లో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ జ్యువెలరీస్ అండ్ ఆల్. సో ఇక్కడ చూసారా లేయర్ 5 లోపల ఇక్కడ ఉంది పిక్చర్. సో పిక్చర్ లోపల మీకు వేరే సపరేట్గా ఏమైనా జ్యువెలరీ కానీ ఇంకేమైనా ఆర్నమెంట్స్ కానీ ఇన్సర్ట్ చేసుకోవాలంటే వెరీ ఈజీ. ఓకే, సో దాని తర్వాత ఈ పిక్చర్ లోపలికి ఫైల్ లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు సేవ్ యాజ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే పిఎస్డి ఉంటే పిఎస్డిని సేవ్ చేసుకోండి, లేదా జేపీజే కావాలి పిక్చర్ అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి జేపీజే అని పెట్టేసుకోండి. అండ్ జేపీజే పెట్టుకున్నాక జస్ట్ యూస్ ఎక్స్పోర్ట్. ఓకే, ఇక్కడికి వచ్చేసి సేవ్ అని కొట్టేసేయండి. ఆటోమేటిక్గా మనకి పిక్చర్ అయితే సేవ్ అయిపోతుంది. అండ్ సేవ్ అయినాక ఇలా షీట్ 1 షీట్ 2 అని నెంబర్స్ వేసేసుకోండి, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీకు ఈ అవుట్పుట్ కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ హియర్ వీ హ్యావ్ ద పిక్చర్ లైక్. చూసారా ఎలా వచ్చిందో క్లియర్గా. అండ్ దీనికి కలర్ కరెక్షన్ కూడా ఉంటుంది. నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కలర్ కరెక్షన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. అండ్ కొన్ని వీడియోస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు కిందికి వెళ్ళి ఒకసారి వీడియోస్లో చూసినట్లయితే ఉంటుంది. సో ఈ పిక్చర్స్కి కలర్ కరెక్షన్ చేసుకుంటే ఇంకా గుడ్ లుకింగ్ వచ్చే చాయిస్ అయితే ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈ పిఎస్డి ఫైల్స్ లింక్స్ అనేటివి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను.